పాలు ఉదయం లేవగానే ప్రతి ఇంట్లో కామన్. ఏ వయసు పిల్లలు ఎన్ని పాలు తాగాలి అనేది చాలా మంది పేరెంట్స్కు అవగాహన లేదు. పాలు ఎక్కువ తాగినా నష్టమే, అనారోగ్యం బారిన పడతారు. ఏ వయసులో ఎన్ని పాలు తాగాలో ఇప్పుడు చూద్దాం. పుట్టిన తర్వాత 3 సంవత్సరాల వరకు రోజుకి 300 నుంచి 500 మిల్లీలీటర్ల వరకు పాలు తాగాలి. 4 నుంచి 10 ఏళ్ల వయసు వరకు పిల్లలు రోజు 400 నుంచి 600 మిల్లీలీటర్ల పాలు తాగాలి. 11 నుంచి 18 ఏళ్ల వయసు వరకు ఉన్న పిల్లలు రోజు 500 నుంచి 700 మిల్లీలీటర్ల పాలు తాగాలి. 18 ఏళ్లు ఆ పైబడిన పెద్దలైతే రోజుకి 1 గ్లాసు నుంచి 2 గ్లాసులు పాలు తాగాలి. ఆయా వయసుల వారు ఇప్పుడు చెప్పినట్లు పాలు తీసుకోవటం కొంచెం తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్యులు చెప్తున్నారు. ఎక్కువ పాలు తాగటం వల్ల చెడు మంచి బ్యాక్టీరియాల మధ్య సమతుల్యత దెబ్బతిని కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లం, అతిసారం లేదా మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అతిగా పాలు తాగటం వల్ల పాలలోని లాక్టోజ్ వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీనివల్ల వాంతులయ్యే ప్రమాదం కూడా ఉంది. పాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల మొహంపై మొటిమలు, చర్మానికి సంబంధించిన అలర్జీ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. పాలను ఎక్కువగా తాగటం వల్ల పాలలోని కొవ్వు వల్ల కాలేయం వాపు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పాలు ఎంత మంచివో అంత చెడ్డవి అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏదైనా అతిగా తినటం, తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే పాలను కూడా లిమిట్గా తీసుకుంటే అంతా హ్యాపీ.